హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండ ప్రణామ్. గీత జ్ఞాన్ తెలుగు సెషన్ కి అందరికీ స్వాగతం అండి. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం డిటిసి యొక్క ఆశీర్వాదం తీసుకుందాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ కి జై, నితాయ చైతన్య భగవాన్ కి జై, పంచతత్వ की जय, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, निताय चैतन्य भगवान की जय, श्रील ప్రభుపాద్ की जय, श्रील गुरुदेव की जय. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఇవాళ 2 శ్లోకాలు గురించి మనం తెలుసుకుందామండి. మనం 3వ అధ్యాయంలో ఉన్నాము, కర్మయోగము. సో ఇవాళ 2 శ్లోకాలు 8 ఇంకా 9. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజాయో హి అకర్మణః శరీరాయత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద్ అకర్మణః. నీ విద్యుక్త ధర్మమును నీవు నిర్వర్తింపుము, ఏలయన అది అకర్మ కన్నను ఉత్తమమైనది. కర్మను నరింపకుండా దేహ పోషణమును కూడా మనుజుడు చేసుకొనజాలడు. 9వ శ్లోకము. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మను నరింపవలెను, లేనిచో ఈ భౌతిక జగమున కర్మబంధకారకము కాగలదు. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీతి అర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, దండ ప్రణామ్. సో జస్ట్ స్మాల్ రీక్యాప్ చేసుకొని మనం ముందుకెళ్దామండి. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం, జస్ట్ కొన్ని శ్లోకాల ముందు ఇంటెలిజెన్స్, బుద్ధిని వాడి ఏం చేయాలని చెప్పారు. మన సెల్ఫ్ కంట్రోల్, మన ఇంద్రియాలని కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పారు, బుద్ధిని, రైట్. సో ఇంకా కృష్ణ పరమాత్మ, అందుకని అర్జునుడికి డౌట్ వచ్చింది, అదేంటి బుద్ధి ఇంపార్టెంట్ కదా, మరి నన్నేమో ఈ ఘోరమైన ఈ యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నావు నాకు అని ఇక్కడ అర్జునుడు క్వశ్చన్ అడిగారు, రైట్. సో దీనివల్ల ఏమవుతుంది అని చెప్పారు. ఇంకా అబ్బా నువ్వు చెప్పినంత నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఇప్పుడు నాకు చెప్పు క్లియర్ గా, బెనిఫిషియల్ నాకేంటి కరెక్ట్ గా చెప్పు అని ఇక్కడ అడుగుతున్నారు ఈ చాప్టర్ లో. అలాగే 2.7 లో కూడా చెప్పారు కదండి, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమూఢ చేత ఇచ్రేష్యాన్ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. 2.7 లో కూడా చెప్పారు, మళ్ళీ ఇక్కడ కూడా అడుగుతున్నారు, కరెక్ట్ గా చెప్పు కరెక్ట్ గా చెప్పండి, నాకేంటి బెనిఫిషియల్ అని. అంతేకాని నాకు ఇలా చేయాలని ఉంది, నేను ఇలాగే చేస్తాను, మీరు ఇలాగే చెప్పండి అని అనట్లేదు. నాకేంటి బెనిఫిషియల్, నాకు మంచిదేంటో కరెక్ట్ గా చెప్పండి అని ఇక్కడ అర్జునుడు 2 సార్లు కృష్ణ పరమాత్మని అడిగారు. 2వ చాప్టర్ లో కూడా అడిగారు, మళ్ళీ 3rd చాప్టర్ లో కూడా అడుగుతున్నారు అనమాట. సో 3వ శ్లోకం నుండి 9వ శ్లోకంని ఏమంటారంటే నిష్కామ కర్మయోగ. ఈ శ్లోకాలని నిష్కామ కర్మయోగ గురించి చెప్తుందన్నమాట. అలాగే మనం తెలుసుకుంటాం. అలాగే 4వ శ్లోకంలో ఏం చెప్పారు మనకి, ఎటువంటి కర్మలు చేయకపోతే బంధ విముక్తుడు అవుతాడు అనుకోవడం కూడా తప్పు అని చెప్తున్నారు. జనరల్ గా ఎలా ఉంటుంది, కర్మ చేస్తే బంధనం వస్తుంది. మరి కొంతమంది ఏమంటారు, నేను కర్మ చేయకుండా ఖాళీకి కూర్చుంటాను, అప్పుడు ఇంకా బంధనమే ఉండదు కదా. యాక్చువల్ గా కర్మ మనం చేయాల్సింది ఏంటి, భగవంతుడికి మనం దాస్, కృష్ణ పరమాత్మ మాస్టర్. మరి దాసు ఏం చేయలేదు అంటే ఏంటి, అతను కూడా మాస్టర్ అవుతున్నాడు అనే లెక్క. సో అందుకని కృష్ణ పరమాత్మ, ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్ కదండి, మనకి
ఏదైనా చెయ్యొద్దు అంటే మన కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఆప్షన్స్ మనం ఎత్తుకుంటా ఉంటాం. సో, అందుకని కృష్ణ పరమాత్మ అన్ని ఆప్షన్స్‌ని ఒకదాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఒకటి మనల్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇది తప్పు, ఇది కరెక్ట్ గాదు, ఇది కరెక్ట్ గాదు, ఇది కరెక్ట్ అని మనకుండే మూర్ఖ బుద్ధి ద్వారా వచ్చే ఆప్షన్స్ అన్నీ తప్పు, తప్పు, తప్పు అని ఇక్కడ అన్నీ చెప్తా ఉన్నారు క్లియర్‌గా. సో, అందుకంటే మనం అప్పుడు అట్‌లీస్ట్ మనం ఓహ్! ఇది కరెక్ట్ కాదని చెప్పారు గదా! ఇంకా దాని వైపు వెళ్ళొద్దు అని మనం ఒక క్లారిటీతో ఉంటామని మనకిక్కడ క్లియర్‌గా మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అలాగే ఇంకోటి చాలా ఇంపార్టెంట్. మనందరము ఒక ప్రాపర్ అంటే ఆహ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్‌తో ఉంటాం కదండీ! అందుకనే మన మైండ్ సెట్‌కి తగ్గట్టుగా మనల్ని ప్రకృతి మన ఇంటెన్షన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటెన్షన్. కొంతమంది డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. కొంతమంది ఏదో కొంచెం కొంతమంది హెల్ప్ చాలా హెల్ప్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైన మైండ్ సెట్‌తో మనం మన పాత జన్మ నుండి ఇక్కడికొస్తాం కదండీ! సో, మనం మా మైండ్ సెట్‌కి తగ్గట్టుగా ప్రకృతి త్రిగుణాలు మన మీద ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. సో, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. త్రిగుణం అంటే పర్ముటేషన్ కాంబినేషన్ కదండీ! సో, దానికి తగ్గట్టుగా మనము కర్మలు చేయాల్సిందే. కర్మలు చేయకుండా ఖాళీగా ఉండలేం. ఎందుకంటే త్రిగుణాలుంటాయి. త్రిగుణాలు మన మీద ఆహ్, ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. సో, అందుకనే కర్మ చేయకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్ అని మనం తెలుసుకున్నాం. ఇంకా మిథ్యాచారి గురించి తెలుసుకున్నాం. అలాగే అసలైన చాలా ఇంపార్టెంట్ సెవెంత్ శ్లోకంలో, 7వ శ్లోకంలో కృష్ణ భావనలో కర్మయోగం ప్రారంభిస్తే ఏమవుతుంది? అతను అత్యుత్తమం అవుతాడు అని మనం తెలుసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకనేది కూడా 9వ శ్లోకంలో ఇంకా క్లియర్‌గా మనకి చెప్తారు. సో, అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మకి మెయిన్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ కర్మలు చెయ్యకుండా అంటే నేను యుద్ధం చేయకుండా ఖాళీగా కూర్చుంటాను, యుద్ధం చెయ్యను అనే ఆప్షన్ నీకు లేదు అని ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారనమాట. ఇంకా, ఇంకా ఏం చెప్తున్నారంటే నీకు చెప్పబడిన కర్మ చేయవలసింది. ఎందుకంటే, ఎందుకంటే అటువంటి కర్మ కంటే కర్మ చేయకపోవడం అంటే ఉత్తమమైనది. అంటే కర్మ చెయ్యకుండా ఉండడం మంచిది కాదు. కర్మ చేయాల్సిందే. తప్పనిసరిగా కర్మ చేయాలి. నేను ఖాళీగా కూర్చుంటాను అని అనుకోవడం అది మంచిది కాదు. అది ఉత్తమమైనది కాదు అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. కొంతమంది ఏమంటారు నేను ఖాళీగా కూర్చుంటాను, నేను చెయ్యను అంటారు. అది మంచిది కాదు. మన 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 మైండ్ సెట్‌ని తగ్గట్టుగా రైట్ మన అది కర్మ తప్పనిసరిగా చేయాల్సిందే అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా కొంతమంది ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారు ఆహ్, ఈ భాష్యంలో చెప్తున్నారు ఏంటంటే కొంతమంది ఏం చెప్తారంటే, నేను ఉత్తమమైన వంశం నుంచి వచ్చాను. సో, నేను అందరి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఆహ్, హ్మ్. ఆహ్, ఆహ్, ఏ గాలిలో నుండి విభూతి తీసుకొస్తాను. అది అట్లా ఏంటేంటో చెప్పేసి కపట ధ్యానపరులుంటారు గదా! అది గూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక జీవన పురోగతికై సమస్తం త్యాగం చేసేస్తాం. ఇంకా మిథ్యగా ప్రదర్శించుకునేవాళ్ళు. వ్యాపార ధోరణి గలవారు చాలా మంది ఉంటారు. ఇది గూడా మంచిది కాదు అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. రైట్. కొంతమందేంటంటే ఆహ్, దుస్తులు మార్చేసి రంగురంగుల దుస్తులు క క వేసేసుకొని, గడ్డం పెంచేసుకొని, కర్రలు పట్టుకొని తిరుగుతా ఉంటారు. అది గూడా మంచిది కాదు. రైట్. ఆహ్, స మొత్తం నేను సన్యాసం తీసేసుకుంటాను. అది కూడా మంచిది కాదు అని ఇక్కడ చెప్తున్నారు. దానికొక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటనేది చెప్తారు కృష్ణ పరమాత్మ. రైట్. సో, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళని ఇంకా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే అర్జునుడికి నువ్వు మిథ్యాచారిగా ఉండడం ఇష్టం లేదాయనకి. సో, ఏం చెప్తున్నారంటే ఇక్కడ నువ్వు మిథ్యాచారి అవ్వద్దు ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి. నీ పని ఏంటి? యుద్ధం చెయ్యాలి. రైట్? యుద్ధం చేయడం అనేది నీ నీ డ్యూటీ. సో, నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చెయ్యి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా, ఇంకా అర్జునుడు ఇంకా ఏంటి? ఆయన గృహస్థుడు. ఇంకా సేనాధిపతి రైట్? సేనా నాయకుడు ఇక్కడ చెప్తున్నారు. సో, అందుకనే నువ్వు నీ నీ ఆహ్, నీ కర్మ నువ్వు చెయ్యాలి. నువ్వు యుద్ధం చేయాల్సిందే. అది నీకు బెనిఫిషియల్‌గా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎవరెవరు డిఫరెంట్ ఏమున్నాయి కేటగరీస్? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర రైట్. సో బ్రాహ్మణులు ఏం చేయాలి యాక్చువల్‌గా? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. తెలివిని అంటే తొందరగా ఏదైనా గ్రహించడం అనేది చాలా తొందరగా వస్తుంది వాళ్ళకి. తొందరగా గ్రహించగలరు. ఏదైనా చెప్పగానే టక్కని గ్రహించేస్తారనమాట. అటువంటి గుణంలో ఉన్నవాళ్ళు. సో ఏంటి ఇప్పుడు వాళ్ళేం చేయాలి? వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించి అందరికీ జ్ఞానాన్ని ఇవ్వాలి. నా దగ్గర పెట్టుకుంటానంటే కుదరదు. అందరికీ వాళ్ళు ఇస్తా ఉంటారు. సో మరి వాళ్ళకి ప్రొటెక్షన్ అవసరం కదండీ! ప్లస్ అదొక్కటే గాదు. వీళ్ళు ఒట్టి జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. మరి వాళ్ళని పోషించాలి గదా! సో, అందుకనే వాళ్ళని పోషించేది ఎవరు మరి? క్షత్రియులు. అట్లనమాట. సో, క్షత్రియులు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. అలాగే పోషిస్తారు. సో, అలా ఉంటుందనమాట. సో, క్షత్రియ గుణం వాళ్ళేం చేస్తారు చాలా డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు సంపాదించి వాళ్ళు చాలా లైక్ పవర్‌ఫుల్‌గా ఉంటారు. సో, ఆ పవర్‌ని వాళ్ళు
ప్రాపర్ గా వాడుతున్నారు, రామాలయాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వాడుతున్నారు. అలాగే వైశ్యులు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు, ఫార్మింగ్ చేస్తూ ఉంటారు, అట్లా అనమాట వాళ్ళ పని అది, ఫార్మింగ్ చేయడం, బిజినెస్ చేయడం అట్లా. అలాగే శూద్రులు ఆ వాళ్ళు, వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉండదు అటు అంటే కదండి. అందరూ టీంలో కెప్టెన్ అవ్వగలరా అండి? అవ్వలేరు కదా. అందరూ ప్రీమియం బౌలర్ అవ్వలేరు, అందరూ ప్రీమియం బ్యాట్స్మెన్ అవ్వలేరు. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కళ్ళది ఉంటుంది, రైట్? వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ప్లేస్ ఇవ్వబడుతుంది. అలాగే శూద్రులు ఏం చేస్తారు, వీళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది కూడా ఓకే. కొంతమంది ఏమంటారు, అబ్బా నేను శూద్ర పని చేయను, నేను హెల్ప్ చేయను, నేను కూడా గొప్పవాడు, నేను కూడా క్యాప్టెన్. అందరు క్యాప్టెన్లు అవ్వలేరు, ఇట్స్ నాట్ పాసిబుల్. సో మనకు తగ్గట్టుగా మనం చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారు, ఎప్పుడైతే మన గుణం తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తే, మన కర్మ మనం చేస్తే స్లోలీ మనం ప్యూరిఫై అవుతాము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట, రైట్? సో వాళ్ళ హృదయం మారుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. క్రమంగా శుద్ధపరిచి లౌకిక కల్మషము నుండి విడుదల చేస్తాయి అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. అబ్బా నేను శూద్రుని అవ్వను, నేను ఎవరికి హెల్ప్ చేయను, నేనే బాస్ని అని అనుకోవడం తప్పు. సో మంచి మంచి ప్లేస్ లో మంచి ఆ బాస్ దగ్గర పనిచేయడం తప్పేం లేదు, రైట్? సో మన 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 మనస్తత్వానికి తగ్గట్టుగా. సో అది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకా కొంతమంది ఏమంటారంటే, నేను సన్యాసం పుచ్చుకొని దాన్ని నాకు పోషణగా ఉపయోగించుకుంటాను అని అనుకుంటే కూడా అది దానిని భగవంతుడు ఒప్పుకోవట్లేదు, అలాగే శాస్త్రాలు కూడా ఆమోదించట్లేదు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ సారీ శ్రీలా ప్రభుపాల్ వారి భాషలో చెప్తున్నారు, రైట్? సో ఇంకా కొంతమంది ఏం చేస్తారు, బాబాజీ లాగా తయారైపోతారు. తయారై ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా పని చేయరు. సో ఏదో ఇంకా అందరూ ఏమనుకుంటారు ఊర్లో, అబ్బా ఎవరో కొత్త బాబాజీ వచ్చారు, పదండి పదండి వెళ్దాం. కొంతమంది వెళ్ళగానే ఏమవుతుంది, మళ్ళీ అందరూ వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా డబ్బులు సంపాదించడం మొదలు పెడతారు. సో ఏమవుతుంది, దాని ద్వారా చీటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో అందుకనే వాళ్ళ దగ్గర అది కరెక్ట్ కాదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకా శ్రీలా ప్రభుపాల్ వారు ఒకటి చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు, ఏంటంటే మన బాడీ, రైట్? మనం ఈ శరీరానికి మనం కస్టోడియన్. మనము అంటే ఈ ఆత్మకి ఈ బాడీ ఇవ్వబడింది అంటే మనం ఒక కస్టోడియన్. సో దాన్ని మనం సరిగ్గా పోషించుకోవాలి, రైట్? మెయింటైన్ చేసుకోవాలి. సో దానికోసం తప్పనిసరిగా పని అయితే చెయ్యాలి. కొంతమంది జనరల్గా ఏమంటారండి, పని చేయకపోతే ఇంట్లో ఇంట్లో ఏమంటారు, ఒరే గేదెలాగా తిని పడుకుంటున్నావేంట్రా, పని చెయ్యి, ఏదో పని చెయ్యి అని అంటారు కదా. సో అట్లా అనమాట. సో పోషించడానికన్నా అట్లీస్ట్ ఈ సోల్ ని బాడీని కలిపి ఉండడానికన్నా అట్లీస్ట్ పని చేయాలి కదా. సో అందుకని పని చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాగే మరి కొంతమంది ఏమంటారంటే, వాళ్ళ తండ్రి గారు ఆస్తి వదిలేసి వెళ్ళిపోయారు, చాలా ఆస్తి ఉంది, సో అతనికి పని చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటారు. సో అట్లా కూడా కాదు. ఏం జరుగుతుంది అనేది ఒట్టి ఇంట్లో కూర్చుంటే లోకంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం కష్టం కదండి. సో ఏదైనా ఒక ఆపద వచ్చింది, దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది కూడా తెలియాలి కదా. ఒట్టి ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది, లేథార్జీ అయిపోతారు. సో అందుకని తప్పనిసరిగా ఏదో ఒక పని చేయాలి. ఒట్టి ఖాళీ కూర్చుంటే ఏమవుతుంది, ఉన్నదంతా ఎవరో ఒకరు చీట్ చేసి మొత్తం ఊడ్చుకెళ్ళిపోతారు. సో అందుకనే ఏదో ఒక పని చేయడం చాలా ఇంపార్టెంట్. మన కర్మ మనం చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, వర్క్ మన కర్మ ప్యూరిఫికేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి, రైట్? మన ఈ ఈ భౌతిక ప్రపంచానికి వచ్చిన వాళ్ళందరూ, రైట్? మనం చూసాం కదా, మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాస్త్రాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ ఈ ఈ శ్లోకంలో, ఈ భాష్యంలో ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు వస్తారంటే ప్రకృతి స్థాని కర్షతి, రైట్? ఈ సెన్సెస్ లో ఎంజాయ్ చేస్తూ కష్టపడుతూ ఈ ఇంద్రియ భోగం చెయ్యాలి అనే ప్రవృత్తితోనే వస్తారు. సో అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అందుకనే ఒక సన్యాసి, నేను సన్యాసం తీసుకుంటాను, ఫుల్లీ రియలైజ్డ్, అతను టోటల్ ఇంకా ప్యూర్ అవ్వలేదు, కానీ నేను సన్యాసం తీసేసుకుంటాను అంటే అంటే అది కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. ఫుల్లీ రియలైజ్డ్ అంటే ప్రాపర్ ప్యూరిటీ, సెన్సెస్ ని కంట్రోల్ చేయడం, మైండ్ ని కంట్రోల్లో ఉంచుకోవడం, ఒక ఆబ్జెక్టివ్ ఏంటది, సర్వ్ గురు అండ్ కృష్ణ, రైట్? గురు అండ్ గౌరంగా అనే మైండ్ సెట్ తో ఇంకా ప్యూరిఫై అవ్వకుండా సన్యాసం తీసుకోకూడదు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఇంకా ఏంటి, ప్రభుపాల్ వారు ఒకటి చెప్పేవాడు ఏంటంటే, ఆయన ఒక ప్యూర్ డివోటీ, రైట్? ఎక్కడికి వెళ్ళినా కానీ, రైట్? యుఎస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు అందరితో నవ్వుతూ పలకరించేవాళ్ళు, రైట్? ఎటువంటి కామవాంఛ భావన లేకుండా
రైట్? యుఎస్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతో మంది చాలా యంగ్ డివోటీస్ ప్రభుపాల్ వారి దగ్గరకు వచ్చేవాళ్ళు అప్పట్లో. ఎవరిని ఆయన ఎప్పుడు ఒక ఇంద్రియ భోగాన్ని ఆ, లాగా వాళ్ళని వాడుకోవాలి అన్నట్టు ఎప్పుడు చూడలేదు. అందరితో నవ్వుతూ చక్కగా మాట్లాడేవాళ్ళు. రైట్? అందుకనే ప్రభుపాల్ వారు అంటే అందరికీ అంత ప్రేమ, అంత ఇష్టం. సో ప్రభుపాల్ వారు అనేవాళ్ళు ఏంటి, మాయా కెనాట్ టచ్ మీ, అంటే మాయ నన్ను నా మీద ప్రభావితం చేయలేదు, ఎందుకంటే ఆయన ఒక ప్యూర్ డివోటీ. సో అటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు మనం సన్యాసం తీసుకోవచ్చు. అంతేగాని ఇంకా మన సెన్సెస్ మన కంట్రోల్లో లేకుండా నేను సన్యాసం పుచ్చుకుంటాను అని అనుకోవడం తప్పు, ఆ పద్ధతి తప్పు అని ఇక్కడ ప్రభుపాల్ వారు మనకి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, మనం ఇంప్యూర్ ప్రొపెన్సిటీ, మనందరం ఇక్కడికి వచ్చాం ఈ ఈ ఆ, భౌతిక ప్రపంచానికి. సో ఏం చేయాలంటే మనకి ఒక ఇంప్యూర్ ప్రొపెన్సిటీ ఉంది. ఏంటది? నేను కూడా భగవంతుడిలాగా అటెన్షన్, నేను కూడా క్రియేట్ చేయాలి, నేను కూడా ప్రొపరేట్, అంతా నాది, ప్రొపరేటర్ అవ్వాలి, నేను కూడా కంట్రోల్ అవ్వాలి, అందరు నా కింద కంట్రోల్ అవ్వాలి, నేను ఎంజాయ్ చేయాలి అనే ఒక ఇంప్యూర్ ప్రొపెన్సిటీతో మనం ఇక్కడికి వచ్చాము అని ప్రభుపాల్ గారు చెప్తున్నారు. సో అది క్లియర్ అవ్వనంత వరకు మనం సన్యాసం తీసుకోకూడదు. మనం ఏం చేయాలి? మనకున్న మన గుణం తగ్గట్టుగా మనం ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ చెయ్యాలి. అంతేకాని మనం సన్యాసం తీసుకోకూడదు, అది మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే, నేను సన్యాసం తీసుకొని వేరే వేరే వాళ్ళు నన్ను పోషిస్తారు అనే ఒక పద్ధతి కూడా తప్పు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. నేను అన్ని వదిలేస్తాను, మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని అనుకోవడం కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో 9వ శ్లోకం లో భాష్యం ఒకసారి ట్రాన్స్లేషన్ చదువుతాను. ఇది చాలా ఇంపార్టెంట్. విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకం అవుతుంది. అందుకే ఓ కుంతిపుత్ర, అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుడవై ఉంటావు. సో ఇక్కడ మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం కదండి, జీవులు అన్న తర్వాత ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. కానీ దేని ద్వారా చేస్తున్నాం మనం కర్మ? ఈ శరీరం ద్వారా, రైట్? ఆత్మ కర్మ చేస్తుంది, కానీ శరీరం ద్వారా చేస్తుంది. మరి 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 ఈ ఈ శరీరాన్ని పోషించేది ఎవరు? రైట్? మాయాధ్యక్షైన ప్రకృతి సూయిత చరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మెటీరియల్ నేచర్, ఈ ప్రకృతి అంతా నా డైరెక్షన్ లో నడుస్తుంది. రైట్? చరాచరం అంటే కదిలేది కదలనిది అన్ని నా నా డైరెక్షన్, అంటే నేను చెప్తున్నట్టుగా నడుస్తుంది. సో అని ఇక్కడ చెప్తున్నాను. తర్వాత ఏమవుతుంది? దాన్ని నేను మేనిఫెస్ట్ చేస్తాను, అన్మేనిఫెస్ట్ కూడా చేసేస్తాను. అంటే దాన్ని దాన్ని క్లోజ్ చేసేస్తాను అని. అంటే అది పోతుంది కదా, ప్రకృతి తర్వాత నాశనం అయిపోతుంది. సో అట్లా క్రియేషన్ నేనే, నాశనం నేనే అని చెప్తున్నారు. సో మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రకృతి ద్వారా ఈ బాడీని మెయింటైన్ చేసుకుంటున్నాం, కానీ రిజల్ట్ మాత్రం నేనే చేశాను, ఈ బిల్డింగ్ నేనే కట్టాను, ఈ ఇదంతా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, ఆయన పెద్ద పెద్ద ప్రోగ్రామ్ తయారు చేసేసి చాలా పెద్ద పెద్ద శాలరీ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకుందాం. కానీ ఎక్కడి నుంచి వస్తుందా ఆ ఇంటెలిజెన్స్ అంతా? ఎక్కడ స్టోర్ అయింది? బ్రెయిన్ లో. బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? బ్లడ్ ద్వారా. బ్లడ్ ఎక్కడి నుంచి తయారవుతుంది? అన్నం ద్వారా. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? సేమ్ ప్రకృతి ద్వారా, రైట్? సో అందుకని ఎప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తిన్నాం, బానే ఉంది, డైజెషన్ అంతా ఎవరు చేస్తున్నారు? జీవుడు చేస్తున్నాడా? లేదు. కృష్ణ పరమాత్మ లోపల నుంచి అంతా డైజెస్ట్ చేయడము, ఆ బ్లడ్ తయారవడము, బ్లడ్ తో ఆక్సిజన్ మిక్స్ అవ్వడము, అదంతా పోయి బ్రెయిన్ లోకి వెళ్ళి నర్చర్ అవ్వడము, అదంతా మనం గుర్తుపెట్టుకోవడము, దాని ద్వారా మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నాం. సో మనం ఎప్పుడు శరీరం మనది కాదు, మెయింటైన్ చేసేది మనది కాదు. సో అందుకనే మనం దానికి క్రెడిట్ తీసుకోకూడదు. సో క్రెడిట్ ఎప్పుడైతే తీసుకుంటామో ఏమవుతుంది? బంధనం స్టార్ట్ అవుతుంది, దానికి ఒక బంధనం అనేది స్టార్ట్ అవుతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలా మరి ఏం చెయ్యాలి? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మరి ఏం చేయాలి? ఇక్కడ ఎప్పుడు నా గురించి ఆలోచించండి, రైట్? ఒక డివోటీ, నాకు ఒక భక్తుడు అవ్వండి, ఇంకా ఒబిసెన్సెస్ నాకు ప్రణామం చేయండి అని ఇక్కడ చెప్తున్నారు. కంప్లీట్లీ నాపై అబ్జార్బ్డ్ ఉన్నప్పుడు, రైట్, అప్పుడు ఏమవుతుంది? తప్పనిసరిగా నువ్వు నా వైపే వస్తావు అని చెప్తున్నారు. సో దానికి ఒక కిటుకు కూడా మనకు చెప్పారు. ఏంటది? యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచం మే న ప్రణశ్యతి. సో ఎలా భగవంతుని అన్నిట్లో చూడాలి? ఎలాగంటే మనం ఏది చూసినా కానీ ఇది భగవంతుడి నుంచి వచ్చింది, దీంట్లో భగవంతుడు ఉన్నాడు అని మనం చూసుకోవాలి. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? అటువంటి వాళ్ళు నాకు గుర్తుంటారు, వాళ్ళు ఎప్పుడు నాకు దూరంగా ఉండరు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అందుకనే మనం అటువంటి మనస్తత్వంలో ఉండి
తీసుకుంటే ఏమవుతుంది, మనం కర్మ బంధనం నుండి బయటకు వస్తాము అని ఇక్కడ మనకి బంధనం ఉండదు. ప్రతిదీ కృష్ణ పరమాత్మకి క్రెడిట్ ఇస్తే మనకి కర్మ బంధనం అనేది ఉండదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. ప్రతిదీ రైట్. జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ బుక్ లో కూడా ప్రభుపాల్ కూడా చెప్తారు ఏంటంటే, ప్రతిదీ కృష్ణుడి నుంచే వస్తుంది అనుకునే వాళ్ళే మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతారు అని అని చెప్పారనమాట. సో ఇక్కడ మనం జనరల్ గా ఏమవుతుంది, అందుకనే మనకి ప్రభుపాలు కృష్ణ పరమాత్మ ఏం చేశారు ఇక్కడ, మనకి ఎన్నో అన్సర్టనిటీస్ ఇచ్చారు కదండి. ఎట్లా, జుట్టు పెరుగుతా ఉంది, జుట్టు కట్ చేసుకోవాలి. గోల్డ్ పెరుగుతా ఉన్నాయి, గోల్డ్ కట్ చేసుకోవాలి. పొద్దున్న వెళ్ళేసి పళ్ళు దోముకోవాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నో చేయాలి రైట్. స్నానం చేయాలి, ఆ నీళ్ళని వాడాలి. ప్రతిరోజు మనం గాలిని పీల్చుకుంటున్నాం. సో ఇక్కడ జనరల్ గా ఎలా ఉంది, ముందే ఎలా ఉండింది, బాత్రూమ్ బయట ఉండింది, దాన్ని తీసుకొచ్చి లోపల పెట్టేశాం. అలాగే కిచెన్ కూడా బయట ఉండేది, కుకింగ్ అంతా బయట ఉండేది మొదట్లో. తర్వాత దాన్ని తీసుకెళ్ళి లోపలికి తీసుకొచ్చేసాం ఇంట్లోకి. తర్వాత పొగ వస్తుందని చెప్పి చిమ్నీ పెట్టేశాం. బయట ఎండగా ఉంది, బాగా వేడిగా ఉంది, ఇంట్లో వేడిగా ఉంది అని చెప్పి ఏసీ పెట్టేశాం. సో ఏంటంటే అన్సర్టనిటీస్ ని మనం సర్టన్ చేసేసుకుంటున్నాం రైట్. కృష్ణ పరమాత్మ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇచ్చారు, ఒరే ఇది కరెక్ట్ ఇది ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, నువ్వు బయటకు వచ్చేసేయాలి అని. ఇది ఒక ప్రిజన్ రైట్, ఒక జైల్ ఇది. జైల్లో నుండి బయటపడాలి. మనం ఏం చేస్తున్నాం, జైల్ని చాలా కంఫర్ట్ గా చేసేసుకుంటున్నాం. సో అందుకని కృష్ణ పరమాత్మ ఏం చేశారు, ఇంకా పెద్ద పెద్ద అన్సర్టనిటీస్ ఇచ్చారు. ఎటువంటివి అయ్యి, హార్ట్ అటాక్లు, ఎయిడ్స్, క్యాన్సర్, కరోనా రైట్. కరోనా వెళ్ళిపోయింది అనుకున్నాం, మళ్ళీ మొదలైంది. సో ఎందుకు, చిన్న చిన్న అన్సర్టనిటీస్ ని మనము వాటిని మిటిగేట్ చేయగలుగుతున్నాం, వాటిని ఓవర్కమ్ చేయగలుగుతున్నాం. కానీ పెద్ద పెద్ద అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు మనం చేయలేకపోతున్నాం కదండి. హార్ట్ అటాక్ ఎవరు ఆపలేకపోతున్నారు, ఎయిడ్స్ ఎవరు ఆపలేకపోతున్నారు, క్యాన్సర్ ఎంత పెద్ద ట్రీట్మెంట్, చాలా భయంకరమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ముసలి వాళ్ళు అయిపోతున్నారు, అందరు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేసుకుంటున్నారు, కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. కరోనా, దాన్ని కూడా తెలియట్లేదు. కొంతమంది కరోనా వేసుకుంటున్నారు వ్యాక్సిన్, కొద్ది రోజుల తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. సో అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ అన్సర్టనిటీస్ ని సర్టన్ గా చేసుకుంటామో, ఈ నేచర్ నుంచి వచ్చే బాధల్ని మనము సెన్స్ గ్రాడ్ ఇంద్రియ సుఖాల కోసం వాడకూడదు రైట్. అది మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళాలి, ఈ ప్రకృతి అంతా ఎవరు నడిపిస్తున్నారు, ఈ సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమం అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా ఎవరు చేస్తున్నారని ఆలోచిస్తే అప్పుడు మనము ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఇదంతా ఎవరు చేస్తున్నారు వెనక నుండి, భగవంతుడు ఉన్నారా, ఎవరు ఈ భగవంతుడు, ఆయనకి నాకు రిలేషన్ ఏంటి, ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు దేవుడు అని ఆలోచించినప్పుడు మనం కరెక్ట్ పాత్ర వెళ్తున్నట్టు. ఎప్పుడైతే మనం ఈ అన్సర్టనిటీస్ ని సర్టన్ గా చేసుకుంటూ ఉంటామో, కొత్త మళ్ళీ పెద్ద పెద్ద అన్సర్టనిటీస్ వస్తాయి. అప్పుడు మనం చూసామో లేదో, లాస్ట్ 2020 నుండి అగరబత్తి సేల్స్ పెరిగినాయంట. ఎందుకు, మెల్లమెల్లగా భగవంతుడికి ఆరాధన చేయడం మొదలు పెట్టారు అందరం. అంటే చూసారా, చిన్న చిన్న అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు భగవంతుడు కనపడలేదు, పెద్ద పెద్ద అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు అగరబత్తి సేల్స్ పెరిగిపోయినాయి. భగవంతుడు అట్లీస్ట్ కొంచెం చేద్దాం అని ఆ స్టేజ్కి వచ్చారనమాట. సో అందుకనే ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ మంచిది కాదు, మన ఇంద్రియ తృప్తి మంచిది కాదు. అందుకని ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారు, నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్. ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనకు పెట్టారు. ఎందుకు, ఎన్నో జీవులు ఉంటాయి, ఆ జీవులన్నీ నా కోసమే ఆనందం ఇవ్వాలి అని అనుకోవడం తప్పు అని చెప్తున్నా. మీట్ ఈటింగ్ లో ఏం చేస్తారు అందరూ, ఏదో కోడో చేపో ఏదో ఉంటుంది, మేకో ఏదో ఒకటి, దాన్ని కట్ చేయాలి, దాన్ని తినాలి మన ఆనందం కోసం. మళ్ళీ దాన్ని అలాగే తింటున్నారా, లేదు, దాన్ని క్లీన్ చేసి, దాన్ని ఏంటేంటో ముక్కలు కట్ చేసి, దాంట్లో మళ్ళీ మసాలా వేసి, ఉప్పు వేసి, ఏంటేంటో చేసి దాన్ని అట్లా, అంతేగాని డైరెక్ట్ గా తినట్లేదు. ఒక అన్సర్టనిటీని సర్టన్ గా చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుపాల్ వారు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు మనకి, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఎందుకు, అన్ని జీవులు కృష్ణ పరమాత్మ యొక్క రైట్, మమ ఏవ అంశ, ఆయన యొక్క అంశాలు. మనం ఏం చేస్తున్నాం, నా ఆనందం కోసం నేను వాడుకోవాలి, నా ఇంద్రియ తృప్తి కోసం నేను వాడుకోవాలి అని 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 చేయడం అది కరెక్ట్ కాదు అని ఇక్కడ చెప్తున్నాను. అందుకనే ప్రభుపాల్ వారు ఈ మీట్ ఈటింగ్ అంటే జీవుడు కృష్ణుడికి సర్వ్ చేయాలి, మనకు కాదు అనేది అది ఫస్ట్. ఇంకా ఇంటాక్సికేషన్ ఏంటది, సిగరెట్లు, మందు తాగడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఏంటి ఇక్కడ, కృష్ణ పరమాత్మకి నేను ఇండిపెండెంట్ గా నేను ఎంజాయ్ చేస్తాను అనే ప్రవృత్తి అనమాట. ఇండిపెండెంట్, మనం ఇండిపెండెంట్ అండి, గాలి పీల్చుకోవడం, నిద్రపోతున్నాం కానీ గాలి పీలుస్తూనే ఉన్నాం కదండి. అంటే తెలియకుండా కూడా డిపెండెంటే మనం. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నీళ్లు తాగుతాము, నీళ్ళని మనం వాడుకుంటాం క్లీన్ చేసుకోవడానికి రైట్. ప్రతిరోజు మనం ఒక 2 రోజులు క్లీన్ గా లేకపోతే మన దగ్గరికి ఎవరు రాను రైట్. అలాగే వేరే యానిమల్స్, బర్డ్స్ కొన్ని ఉంటాయి యానిమల్స్, అవి ఒకసారి పొట్ట నిండా తింటే మళ్ళీ వారం రోజుల వరకు తినకుండా అవసరం లేదు. కానీ మనం
రోజులో అట్లీస్ట్ 2-3 సార్లు తినాల్సిందే, లేదంటే ఏమవుతుంది, బ్రెయిన్ పని చేయదు, రైట్? మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో అందుకనే ఏంటంటే ఇక్కడ మనం ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇంటాక్సికేషన్ కూడా భగవంతుడిపై మనం డిపెండెంట్, అందుకనే ఇంటాక్సికేషన్ కూడా మంచిది కాదు. అలాగే ఇలిసిట్ సెక్స్ సేమ్. మళ్ళీ ఇలిసిట్ సెక్స్ అంటే ఏంటి, ఒకళ్ళేమో అటెన్షన్ కోసం చూస్తున్నారు, ఇంకొకళ్ళేమో కంట్రోలింగ్ కోసం చూస్తున్నారు, రైట్? సో ఆ కంట్రోలింగ్ ప్రవృత్తి, ఇంకా అటెన్షన్ ప్రవృత్తి, ఇందాక మనం చూసాం మన్మనాభావ మద్భక్తో, నాకు అటెన్షన్ ఇవ్వండి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, అందరూ నాకు అటెన్షన్ ఇవ్వండి, రంగురంగుల బట్టలు వేసుకొని తిరుగుతారు, జుట్టుని బ్యూటిఫుల్ గా తయారు చేయాలి, దానికి ఒక పూలు పెట్టాలి, దాని ఆభరణాలు వేసుకోవాలి. ఇప్పుడు మగవాళ్ళు కూడా హెయిర్ స్టైల్ అంటారు, కొత్త కొత్త డ్రెస్సులు అంటారు, షూ అంటారు, ఏంటేంటో, అంటే అటెన్షన్, అది అటెన్షన్ సీకింగ్ అనమాట, కదండి? సో అలాగే ఇంకా కంట్రోలింగ్ యాటిట్యూడ్, నా ఆనందం కోసం నువ్వు ఉండు, రైట్? నా ఆనందం కోసం నువ్వు ఒబే చెయ్యి, రైట్? సో అట్లా అనమాట, ఒబే చేయడం. సో ఏంటంటే ఇక్కడ అది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం కంట్రోలర్ కాదు, మనది ఏదన్నా అవుతే మనం కంట్రోల్ చేయగలచ్చు, కానీ ఆ జీవుడు, ఆ బాడీ మనం మెయింటైన్ చేస్తున్నామండి? లేదు, మనం మెయింటైన్ చేయట్లేదు. ప్రకృతి ద్వారా కృష్ణ పరమాత్మ మెయింటైన్ చేస్తున్నారు. సో అందుకని మన ఇంద్రియ సుఖం కోసం, అసలు ఈ ఇంద్రియాలే మనవి కాదు కదండి. ఏదైనా ఇంద్రియానికి ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మందులు తెచ్చుకుంటాం, రైట్? మనం సొంతంగా మనం దాన్ని క్యూర్ చేసుకుంటున్నామో? లేదు, మందులే వేసుకుంటున్నాం. మళ్ళీ మందులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ ప్రకృతి నుండే. సో ఏంటంటే మనం ఎప్పటికీ డిపెండెంటే, ఇండిపెండెంట్ కాదు. సో అందుకనే ఈ ఇలిసిట్ సెక్స్ కూడా మంచిది కాదు, రైట్? సో ఆ ప్రవృత్తి, ఆ అటెన్షన్ సీకింగ్, ఇంకా నేనే కంట్రోలర్ని, నా ఆనందం కోసం అందరూ సరెండర్ అవ్వాలి నాకు, రైట్? భగవంతుడేమో నాకు సరెండర్ అవ్వడం అని చెప్తున్నారు, మనమేమో ఈ జీవులు కూడా నాకు సరెండర్ అవ్వాలి నా ఆనందం కోసం. సో అందుకనే ఈ ఎయిడ్స్, ఈ క్యాన్సర్లు, ఈ హార్ట్ అటాక్లు ఇవన్నీ మొదలైనవి. అలాగే గ్యాంబ్లింగ్ ఏంటి, నేను ఎంజాయ్ చేయాలి, డబ్బులు బాగా సంపాదించేసి ఎంజాయ్ చేయాలి, కష్టపడద్దు. సో గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి దేవుడు ఎక్కడ గుర్తుకొస్తాడండి? ఆ పోయిన డబ్బుల్ని మళ్ళీ గ్యాదర్ చేసుకోవడం సరిపోతుంది. నేను టికెట్ కొన్నాను, అది విన్ అవుతానా లేదా, అదే మైండ్ అంతా అదే నడుస్తూ ఉంది. సో భగవంతుడి గురించి ఏం ఆలోచిస్తాడు అతను? సో అందుకని కృష్ణ పరమాత్మ ఏం చేశారు, ఈ ప్రభుపాల్ వారు ఏం చేశారు, ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనకి ఇచ్చారనమాట. సో అందుకనే మనం ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనం తప్పనిసరిగా పాటించాలి. అప్పుడు ఏమవుతుంది, మనం అట్లీస్ట్ మనం ఒక సత్వగుణంలో ఉంటాం, రైట్? అది చాలా ఇంపార్టెంట్. సత్వగుణంలో లేని వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోవడం ఇంపాసిబుల్ అని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైతే సరెండర్ అవుతున్నారో ఏమవుతారు వాళ్ళు, సరెండర్ అయ్యి వేరే వాళ్ళకి ఆనందం ఇస్తున్నారు, అంత అటెన్షన్ సీకింగ్, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చెట్లు లాగపడతారు. చెట్లకి ఏమొస్తున్నాయి, కాయలు, చక్కటి కాయలు, యాపిల్స్, బనానా, ఇంకా వెజిటేబుల్స్ ఎన్నో ఉంటాయి. అవి అలా అలా ఉంటాయి అంతే ఒక దగ్గర. మనం ఏదైనా తీసుకున్నా కానీ తీసుకోవద్దు అని అనవు అవి, మనం తీసుకుంటాం అంతే. సో అందుకనే ఎవరైతే బాగా అటెన్షన్ సీకింగ్ ఉంటారో వాళ్ళు చెట్లు లాగా పుడతారు అనమాట. ఎవరైతే కంట్రోల్డ్ అయిపోతారో, రైట్, వాళ్ళు యానిమల్స్ లాగా పుడతారు. ఎవరైతే ఫోర్స్ఫుల్ కంట్రోలింగ్ చేస్తారో, అంటే ఈ రేపులు ఇవన్నీ చేస్తారు కదా, వాళ్ళు ఈ మీట్ ఈటింగ్ యానిమల్స్ లాగా తయారవుతారు. ఎందుకంటే ఫోర్స్ఫుల్ గా అది వచ్చి తినేస్తుంది మనల్ని, అదేమో పరిగెడతా ఉంటుంది, ఇదేమో వెనక నుంచి వచ్చి తినేస్తుంది. సో అట్లా అంటే అప్పుడు వాళ్ళు ఏమవుతారు, మీట్ ఈటింగ్ యానిమల్స్ లాగా పుడతారు. టైగరు, ఈ డాగ్స్ ఇవన్నీ అట్లా అనమాట, రైట్? షార్క్స్ ఉంటాయి, ఫిష్, అట్లా. సో అందుకనే ఈ అసలు కంట్రోలింగ్ యాటిట్యూడ్ అనేది కూడా మంచిది కాదు. ఎప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క, మనం నేను దాసు, కృష్ణ పరమాత్మ మాస్టర్, అందరినీ మనము కృష్ణ పరమాత్మ యొక్క దాసులాగా కన్వర్ట్ చేయాలి అనేది ఉండాలి. అంతేగాని నాకు దాసోహం అవ్వండి అనే ప్రవృత్తి కూడా మంచిది కాదు. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం ఎగ్జిబిషన్కి వెళ్తామండి, చిన్నపిల్లల ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాం అనుకోండి, నాన్న నేను ఇది ఎక్కుతాను అంటాడు, ఓకే ఎక్కుతాడు, అంతా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది కావాలి, నాన్న ఇది అంటే నాన్న ఏమంటాడు, ఇంకా చాలేరా ఇంకెంత నాన్న పని అయిపోయింది, ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తారు. సో అంటే అంటే అలాగే ఈ కామం కూడా దానికి ఒక ఎండ్ ఉండదు, కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి. మళ్ళీ సెకండ్ చాప్టర్ లో మనం చూసాం ఆల్రెడీ, ఎండ్ లో కంటిన్యూస్ గా మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది ఎగ్జిబిషన్ లో పిల్లవాడిలాగా. అందుకనే దీనికి ఆ విరుగుడు ఏంటి, రైట్? మంత్ర అయితే ఇది మంత్ర, అందుకని చెప్తున్నారు ఏంటది, భగవంతుడికి అటెన్షన్ ఇవ్వాలి అని చెప్తున్నారు. మన సెన్సెస్ కి కాకుండా భగవంతుడికి అటెన్షన్ ఇస్తే ఎలా, నామం ద్వారా, రైట్? కలికాలేన నామరూపే కృష్ణ అవతార్. సో కలికాలంలో కృష్ణ భగవంతుడు ఆయన నామం రూపంలో వచ్చారు. అందుకనే
అందుకనే మంత్ర అయితే ఇది మంత్ర, ఆ మంత్రం ద్వారా మనం మన మనస్సుని సెన్సెస్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అందుకని మనము చాంటింగ్ ద్వారా అటెన్షన్ ఇవ్వాలి. చాంటింగ్ చేసినప్పుడు భగవంతుడికి అటెన్షన్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, మన మన సెన్సెస్, మన మైండ్ మనకి కంట్రోల్లో ఉంటాయి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. రైట్. సో దీనికి మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి కదా, సొంతంగా ఎట్లా చేస్తాం? సో దానికి హెల్ప్ ఎవరు దగ్గర తీసుకోవాలంటే గురువు. రైట్. తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఎందుకంటే తత్వం వాళ్ళు ఆల్రెడీ చూసేసారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి చాలా చాలా హంబుల్ గా సేవ చేస్తూ ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి. అంతేగాని ఛాలెంజింగ్ గా కాకుండా మంచిగా అడిగితే మనకి పాత్వే, మనకి కరెక్ట్ గా మనకున్న అటాచ్మెంట్స్ అన్ని తీసేసి మనల్ని డిటాచ్ చేసేస్తారు. ఎలా? ఇవన్నీ వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారా? సొంతంగా కాదు, వాళ్ళు శాస్త్రాల నుండి మనకి చెప్తారనమాట. రైట్. సో అందుకని మనము గురువుని ప్రాపర్ గా అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క గైడెన్స్ ద్వారా మనం ఈ డిటాచ్మెంట్ లో రావచ్చు. అలాగే ప్రభుపాల్ వారు ఏం చేశారు? ప్రభుపాల్ వారు మనకి అందరికీ శిక్షా గురువు. ఈ భగవద్గీత ఆయన రచించారు. మనం ఏం చేయాలి? ఆయన ఏదో సొంతంగా చేయలేదు. ఎన్నో గ్రంథాలను ముందు పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మన భగవద్గీతలో ఈ అధ్యాయాల్లో రాశారు. సో అందుకని మనం ఈ భగవద్గీతను చదవాలి. చదివినప్పుడు ఏమవుతుంది, మనం మెల్లమెల్లగా మనలో ఉన్న ఈ ఇంద్రియ భోగం అనే ఈ ప్రవృత్తి మెల్లమెల్లగా పోతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో అందుకనే ఈ ప్యూర్ చాంటింగ్, అటెంటివ్ చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో మెల్లమెల్లగా అంటే ఇదంతా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం స్లోలీ మనము మళ్ళీ ఆ ప్యూర్ స్టేజ్ కి మనం వస్తాం. లిబరేటెడ్ మనం ఇక్కడ అంటే మనం ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఉండి కూడా, రైట్, ఎప్పుడైతే మనం కృష్ణ కాన్షియస్ ని కృష్ణ పరమాత్మని ప్రాపర్ గా ప్యూర్ గా మనం సర్వ్ చేస్తే మనం ముక్తి స్టేజ్ కి మనం ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. రైట్. కానీ ఆ స్టేజ్కి రావడానికి చాలా టైం పడుతుంది. అది గురువు యొక్క ఎక్స్పర్ట్ గైడెన్స్ ద్వారా మనం చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకోటి, ఎప్పుడైతే మనం ప్రతిదీ కృష్ణ పరమాత్మ యొక్క ఆనందం కోసం చేస్తామో, ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాల్ వారు ఏం చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బుక్స్ రచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీమద్ భాగవతం ఒకటే ఒక బుక్. శ్రీమద్ భాగవతం 40 రూపాయలు. అక్కడ ఆ యుఎస్కి వెళ్ళారు ఒక బోట్ లో వెళ్ళి ఏం చేశారు, దాన్ని మళ్ళీ చాలా కాపీస్ తయారు చేశారు. రైట్. దాన్ని ప్రచురణ చేసి మళ్ళీ అందరికి వితరణ చేశారు. ఆయన సొంతానికి ఏమి చేయలేదు. రైట్. ప్రతిదీ కృష్ణ పరమాత్మకే చేశారు. అలాగే ఆయన రైట్ రథయాత్ర మొదలు పెట్టారు. డివోటీస్ ని మెల్లమెల్లగా అక్కడికి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి వాళ్ళకి డైరెక్ట్ గా ఫిలాసఫీ చెప్పలేదు. ఏం చేశారు, వాళ్ళని ఆయన సొంత పనులకు కూడా వాడుకోలేదు. జస్ట్ ప్రసాదం పెట్టేవాళ్ళు అంతే. మొదట్లో ప్రసాదం పెట్టి కీర్తన చేసేవాళ్ళు. తర్వాత ఏమైంది, వాళ్ళలో ఉన్న చెడు ప్రవృత్తి తగ్గిపోయింది. సో తర్వాత ఏం చేశారు, మెల్లమెల్లగా వాళ్ళకి క్లాసెస్ ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత ఒక్కొక్క డివోటీస్ ని కొత్తగా కొంతమందిని కుకింగ్ లో పెట్టేవాళ్ళు, కొంతమందిని రథాన్ని క్రియేట్ చేయడానికి చేసేవాళ్ళు, కొంతమందిని ప్రింటింగ్ చేసేవాళ్ళు, కొంతమంది బుక్ డిస్ట్రిబ్యూషన్ పంపించేవాళ్ళు. అట్లా మెల్లమెల్లగా వాళ్ళలో ఉన్న చెడు ప్రవృత్తిని తగ్గించారు. అంతేగాని ఏనాడు సొంత ఇంద్రియ సుఖానికి వాడలేదు. అలాగే ప్రభుపాల్ వారి యొక్క డిసైపుల్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా ప్రభుపాల్ వారు ఇప్పుడు లేరు, కానీ ఆయన ఉన్నట్టే. ఎస్, ప్రభుపాల్ వారు ఎప్పుడూ ఉంటారు. ప్రభుపాల్ వారు చెప్తారు. ఒకసారి ప్రభుపాల్ వారిని డిసైపుల్స్ అడిగారు అనమాట, ప్రభుపాల్ మరి మీరు వెళ్ళిపోతున్నారు కదా, మీరు వెళ్ళిపోయిన తర్వాత మాకెవరు దిక్కు అంటే, ఐఎమ్ నెవర్ లాస్ట్ ఫర్ యూ అని అన్నారు. అంటే ఎప్పుడు ప్రభుపాల్ వారు నేను ఈ భగవద్గీత ద్వారా నేను మీ దగ్గరే ఉన్నాను అని ఇక్కడ చెప్పారన్నారు ప్రభుపాల్ వారు. సో తర్వాత డిసైపుల్స్ అందరూ ఏం చేశారు, మళ్ళీ ఈ మూవ్మెంట్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. రైట్. వాళ్ళు కూడా ఇంద్రియ సుఖాల వైపు వెళ్ళలేదు. సో అందుకని ఎప్పుడైతే మనం కృష్ణ కాన్షియస్, కొంతమందికి క్లాసెస్ చెప్పడం చేత కాదు, సో వాళ్ళు ఏం చేయొచ్చు, టెంపుల్ మేనేజ్మెంట్ కి హెల్ప్ చేయొచ్చు. రైట్. ఏదో విధంగా. రైట్. కొంతమంది అకౌంట్స్ చూస్తారు, కొంతమంది కుకింగ్ చేస్తారు, కొంతమంది క్లీనింగ్ చేస్తారు, కొంతమంది ఇంకోటి ఏదో పూలమాలలు కడతారు, కొంతమంది భగవంతుడికి దుస్తులు తయారు చేయడం చేస్తారు. ఎన్నో విధాలుగా. రైట్. కొంతమంది బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, కొంతమంది అరే నాకు ఏది కాదు, ఓకే మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వండి, వాళ్ళు భగవద్గీతలో కాస్టింగ్ ఇప్పుడు 300 ఉంది, 250 ఇస్తారు. సో అట్లా ఏదో విధంగా మనం చేయొచ్చు. కానీ కృష్ణ కాన్షియస్ సాటిస్ఫాక్షన్, కృష్ణ యొక్క సాటిస్ఫాక్షన్ కే చేయాలి. ఎందుకంటే ఈ శరీరం మనది కాదు. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ కొత్త శరీరంకి మనం రెడీ అవ్వాలి అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనం గ్రాడ్యువల్ ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఏమవుతుంది, భగవంతుడి సేవలో ఉన్నప్పుడు ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా మనము ప్రేమ సేవా స్థితికి మనము వెళ్తాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. సో రేపు మనం మళ్ళీ అసలు ఈ విష్ణువు ఎలా ఇదంతా తయారు చేశారు, ఈ డెమిగాడ్స్ గురించి, దేవీ దేవతల గురించి అవన్నీ మనం రేపు తెలుసుకుంటాము. అలాగే కోఆపరేషన్ ఎలా ఉండాలి, మనందరి మధ్యలో కోఆపరేషన్ ఎలా ఉండాలి,
దేవి దేవతలు మనకి అదంతా గురించి మనం నెక్స్ట్ శ్లోకాల్లో మనము తెలుసుకుంటాము. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమన్నా, కామెంట్స్ ఏమన్నా ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 4 వర్ణాశ్రమాల వాళ్ళు వాళ్ళ ధర్మాల్ని నిర్వర్తిస్తూ అవి కృష్ణ భగవానికి అంకితం చేస్తూ చేయాలి. మళ్ళీ మీరు అన్నట్టుగా ప్రభుజీ ఇంద్రియాలని ఫుల్ 100% ప్రభుపాదుల వారిలాగా మనము అంతఃకరణ శుద్ధి చేసుకోగలిగితేనే సన్యాసాశ్రమం దాకా వెళ్ళాలి. గాని వాటిని సరిగ్గా కంట్రోల్ చేసుకోకుండా నేను తీసేసుకుంటానని తీసుకున్నా ఇంకా వాళ్ళు తప్పటడుగులు వేసే ఛాన్సే ఉంటుంది, కానీ వాళ్ళు మళ్ళీ పడిపోవడమే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకిచ్చిన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఆయన ప్రీత్యర్థంగా చేసుకుంటూ మన ఇంద్రియాలన్నింటిని కూడా మీరు అన్నట్టుగా ఈ శ్రవణం ద్వారా, ఈ కీర్తన ద్వారా, ఇవన్నీ చేయటం ద్వారా పవిత్రీకరణ చేసుకుంటే గాని ఇవన్నీ కూడా మనం 100% ప్రభుపాదుల వారిలాగా మనం ఫాలో అప్ అవ్వగలుగుతాము, వారిని మనం అనుసరించగలుగుతామని అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామం. ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు గురుదేవ్. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. ఇంకేమన్నా క్వశ్చన్స్, కమెంట్స్ ఏం లేకపోతే మనం సెషన్ ఎండ్ చేద్దాము. ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభు హరే కృష్ణ. కర్మ దండవత్ ప్రణామం. కర్మ చేయవలసిందే. ఆ కర్మ నీ ఇంద్రియ ప్రీత్యర్థం కాదు, నా ఇంద్రియ ప్రీత్యర్థమై నువ్వు కర్మ నిర్వహించు. అయితే ఆ కర్మ అకర్మగా అవుతుందా, వికర్మ అవుతుంది ప్రభు? ఆ కర్మ ఆయనకి ప్రీత్యర్థం చేస్తే అది దట్స్ ద ప్రాసెస్, దట్ ద రైట్ ప్రాసెస్. వికర్మ అంటే ఏంటంటే అగెయిన్స్ట్ గా, భగవంతుడు ఏం చెప్తున్నాడో దానికి అగెయిన్స్ట్ గా చేయడం వికర్మ అవుతుంది ప్రభుజీ. సో ఎప్పుడైతే మనము భగవంతుడు ఏం చెప్తున్నారో అది చేస్తే దానికి బంధనం ఉండదు. సో మనం ఇంకా నెక్స్ట్ బాడీ ఉండదు, నెక్స్ట్ శరీరం ఇవ్వడానికి ఏం లేదు. ఇంకా అతను బంధం విముక్తుడు అయిపోతున్నాడు. సో శరీరం లేదు, ఇంకా అతను ఏమవుతాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి, అతను మళ్ళీ భగవంతు ధామానికి వెళ్ళడానికి ఆయన హీ బికమ్స్ ఏమంటారు, ఎలిజిబుల్ అవుతాడు అన్నమాట. అది మనం తెలుసుకోవాలి. అలాంటి కాన్సన్ట్రేషన్ తో మన ఇంద్రియ నిగ్రహంతో చేస్తే ముక్తి ఇదే అవుతుంది, అంతే కదా? అంటే మనం ముక్తి స్టేజ్ లో ఉన్నట్టు ఇక్కడే ఈ భౌతిక ప్రపంచంలో ఉండి కూడా మనం లిబరేటెడ్ స్టేట్ లోనే ఉన్నట్టు. ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం అన్ని చేస్తున్నామో మనం ఆ స్టేట్ లోనే ఉన్నాము అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. సో మెల్లమెల్లగా మనం చేస్తూ ప్రీతి స్టేజ్ కి వెళ్ళిపోతాం. అంటే ప్రతిదీ ప్రేమ, భగవంతుడి ప్రీతి అర్థమే చేస్తాము. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఇంకా భగవంతుడి ధామానికి వెళ్ళడానికి ఎలిజిబుల్ అయిపోతాం. చనిపోయేటప్పుడు కూడా మనకి ఇంకెవరు గుర్తురారు, భగవంతుడి మాత్రమే గుర్తుకొస్తారు, రైట్? సో ఆ స్టేజ్ కి వెళ్తాం అనమాట. అంటే ఇది మనము ఒక ప్రాసెస్, మనం ఒక హోంవర్క్ చేస్తున్నాం ఇక్కడ. లాస్ట్ చనిపోయేటప్పుడు కూడా మనకు భగవంతుడు గుర్తు రావాలంటే మనం ఇప్పుడు చెయ్యాలి కదా. మనం ఇప్పుడు ఏం చేస్తామో చనిపోయేటప్పుడు మనకు అదే గుర్తు వస్తుంది, రైట్? ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అదే గుర్తుకొస్తుంది. అరే నా బిజినెస్ వెళ్ళిపోతుంది, దాన్ని ఎవరు చూసుకుంటారు? అరే నా ఇంత పెద్ద ఇల్లు కట్టాను, ఆ ఇల్లు ఎవరు చూసుకుంటారు? ఇంత పెద్ద ల్యాండ్ ఉంది, దాన్ని ఎవరు దొంగిలిస్తారు? అదే గుర్తుకొస్తుంది. కానీ మనం ఎప్పుడైతే భగవంతుడి ప్రీత్యర్థం మనం అన్ని చేస్తామో చనిపోయేటప్పుడు కూడా భగవంతుడే గుర్తుకొస్తారు. అప్పుడు మనం మళ్ళీ భగవద్ధామానికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి మళ్ళీ భగవంతుడికి సేవ్ చేస్తాం. అట్లా అందుకని అట్లా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, దండ ప్రణామం. ఓకే డియర్ డివోటీస్, మళ్ళీ రేపటి శ్లోకంలో హరే కృష్ణ.